అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బోటీ చేయబోతున్నానండి. చూడండి, బోటీ తెచ్చారు ఇప్పుడే. ఇదైతే 3 కేజీలు ఉంది అని చెప్పినారట. మరి చూడాలి ఎంత అవుతుందో. ఇక క్లీన్ చేసుకుందాం మనము. ఇవి వచ్చేసి ఊపిరితిత్తులు అండి, ఊపిరితిత్తులు. దీంట్లో వచ్చేసి పేగు అవి ఉంటాయండి, పేగులు ఉంటాయి. సపరేట్ వేసుకోవాలండి. ఇంకా మనము ఈ పేగులన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి వచ్చేసి క్లీన్ చేసుకోవాలండి పేగులు. ఈ కర్సపట్ట వచ్చేసి ఇక్కడ నేను ముందుగానే నీళ్లు పెట్టుకున్నానండి. ఒక పాత్ర తీసుకొని అర్ధం వరకు నీళ్లు వేసుకున్నాను. ఇక నీళ్లు మరిగేటప్పుడు ఇది వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ పేగులు ఇలా ఉంటాయి. ఇవన్నీ మనము నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనకి 2 పక్కల రంధ్రాలు ఉంటాయి. ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి చేతితో. మళ్ళీ ఇలా నీళ్ళు ఒకరు పోయాలండి. ఇలా నీళ్ళు పోసినప్పుడు మనకి చూడండి, ఈ పేగ అనేది ఇలా నీళ్ళు వస్తాయి. ఇలా అంతా దీంట్లో ఉండేదంతా కసురు వచ్చేస్తుంది బయటకి. ఇలా క్లీన్ చేసుకోవాలి అన్నీ మనము పేగులు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఇలా పట్టుకొని 2 పక్కల రంధ్రాలు ఉంటాయి. ఇలా ఈ చేత్తో పట్టుకోవాలి. మళ్ళీ ఈ చేత్తో ఇలా పట్టుకొని ఒకరు నీళ్ళు పోయాలి. ఇలా చూడండి, నీళ్ళు వచ్చేసాయి కదా. ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని నీళ్ళు కిందకి విడిచేయాలి. చూడండి, క్లీన్ అయిపోతుంది పేగు. ఇంకా మనం క్లీన్ చేసుకునేవి పక్కకు వేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలి. బాగా మరుగుతున్నాయి కదా. ఇంకా మనము ఈ బోటీని వేసేసుకోవాలి. ఇలా అనుకోవాలి. కాసేపు ఇలానే ఉంచేయాలి. పోయింది కదా. ఇంకా మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఉడికించుకున్నామంటే మనకు ఈ పొట్టు అనేది క్లీన్ అయిపోతుందండి. ఇంకా పక్కకు తీసేసుకోవాలి. ఇది మనము ఒక బౌల్లో తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇక ఈ నీళ్ళన్నీ పారబోయాలండి. ఇక ఇందులోకి చల్లనీళ్ళు వేసుకొని మనము క్లీన్ చేసుకోవాలి. చూడండి, కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము క్లీన్ చేసుకోవాలి. ఇలా అనుకుంటే మనకు అంత వచ్చేస్తుంది. చూడండి, ఇలా పొట్టు, ఈ పొట్టు పోయేదానికే మనము వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది కదా. మనం అంతా క్లీన్ చేసుకోవచ్చు బాగా. చూడండి, అంతా ఎంత బాగా వస్తుంది కదా. ఇలా వేడి నీళ్ళల్లో మనము ఉడికించుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. చూడండి, అంతా ఇలానే తీసేసుకోవాలి. తీసేసాం కదా. ఇంకా ఈ చిన్న పొట్టు ఏం పర్వాలేదండి, ఇది తీకున్నా సరిపోతుంది. ఇంకంతా మనము బాగా క్లీన్ చేసుకొని ఇంకా కట్ చేసుకోవాలి. చూడండి, మనము సీదాలో బాగా కడుక్కున్నాం కదా. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉల్టాలో కూడా బాగా కడుక్కోవాలి. ఇలా అంతా ఇలా తిప్పుకోవాలి.
చూడండి అంతా తిరిగేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది ఉండేదంతా ఇలా తీసేయాలి. ఈ గలీజ్ అంతా మనము ఇలా తీసి బాగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. చూడండి ఈ పేగులు కూడా బాగా 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాను. ఇక ఇది ఊపిరితిత్తులండి, ఇవి కూడా కడిగి పెట్టుకున్నాను. 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా మనము అన్నీ కట్ చేసుకుందామండి. ఇంకా అన్నీ కత్తిపీటతోనే కట్ చేసుకోవాలి. బోటిని మనము ఇలా కట్ చేసుకోవాలి కత్తిపీటతోన. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకుంటూ మనము ఏ సైజులో మనకి కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి ఇంత మాత్రం మనం కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ సైజులో అన్నీ ఈ సైజులో ఇలా కట్ చేసుకోండి. మీకు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ సైజులో అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా అంతా ఇలానే కట్ చేసుకోండి ఈ సైజులో. చూడండి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి మనము ఆ బోటి అంతా కట్ చేసుకున్నాం కదా. ఇంకా ఈ పేగుల్ని కూడా మనము ఒక 2 ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ సైజులో అన్నా కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మళ్ళీ ఈ బోటీలోకి వేసుకోవాలండి. ఈ పేగుల్ని అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. అయితే అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇక ఊపిరితిత్తులు కూడా మనము కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మరొకసారి కడిగి నేను చిల్లి గిన్నెలో వేసుకున్నాను, నీళ్ళు దిగిపోతాయి. అలాగే మనము ఈ పేగులు, ఈ కరసపొట్ట కూడా, బోటి, ఇవన్నీ మళ్ళీ మరొకసారి నీళ్ళలో బాగా కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళీ ఈ చిల్లి గిన్నెలోనే వేసుకోవాలి, నీళ్ళు దిగిపోతాయి. ఇలా పిండుకొని ఇంకా ఇలా వేసేసుకోవాలి. నేను అంతా కలిపి చేస్తున్నానండి. మీరు సపరేట్గా చేసుకోవాలనుకుంటే ఈ ఊపిరితిత్తులు సపరేట్ చేసుకోవచ్చు కూర. చూడండి కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసుకోవాలి. చూడండి నేను ఒక 10-12 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఒక ఉల్లిగడ్డని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కాస్త గోల్డ్ కలర్ రావాలి మనకు. చూడండి మనకు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇంకా మనము వేసేసుకోవాలి. అంతా కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, ఇంకా వేసేసుకోవాలి. ఈ బోటిని వేసేసుకోవాలి. ఈ ఊపిరితిత్తులు, బోటి అంతా కలిపి వేసేసుకున్నాను నేను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత మనము కారము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా. ఓ చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది పెద్ద స్పూన్ కదండి, ఇది 2 స్పూన్లు పడుతుందండి. ఇది పెద్ద స్పూను, నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు, కళ్ళుప్పు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ
6 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే 6 స్పూన్లు వేసుకోండి, లేదంటే మీరు 4 వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఒక టమాటా తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక బాగా కలిపి మనము కాసేపు మూత పెట్టేయాలి. చూడండి, బాగా కలుపుకున్నాం కదా, ఇలా పైనే ఊరికే మూత పెట్టేయాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఇలా మూత ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఒక హాఫ్ గిన్నె ఎండు కొబ్బరి వేసుకున్నాను, అలాగే అల్లం ముక్క వేసుకున్నాను, అలాగే ఒక చెక్క, ఒక 7-8 లవంగాలు, ఇక వెల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 7-8 గడ్డలు వెల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా అన్నీ నేను గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇదే పేస్టు. ఇంకా ఇది 15 నిమిషాల పాటు మనము ఉడికించుకున్నాం కదా. ఇంకా మూత తీసుకొని మనము ఈ మసాలాని వేసేసుకోవాలి. చూడండి, అలాగే మిక్సీ జారు ఇలా కడుక్కొని ఈ నీళ్ళు కూడా వేసేసుకోవాలి. చూడండి, మీకు ఎక్కువ రసం కావాలనుకుంటే ఇంకో కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు, లేదా అంటే కొన్ని వేసుకోవాలి. చూడండి, ఒక టీ గ్లాస్ అన్ని వేసుకున్నాను ఆ మసాలా కడిగిన నీళ్ళు, ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకున్నాను ఎక్స్ట్రా. ఇంకా మనము బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 7-8 విజిల్ వరకు మనము ఉడికించుకోవాలి. 5-6 విజిల్ పూర్తి అయిపోయాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా దించేసుకుందాం. చల్లారిన తర్వాత మూత తీసుకుందాం. చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో కదా. ఇంకా బాగా కలుపుకొని మనము సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదే కొలతలతో చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగొస్తుంది. ఇక ఎన్నో రకాలుగా చేయొచ్చు, మీకు అన్ని రకాలుగా చేసి వీడియో పెడతాను. చూడండి, కాస్త టేస్ట్ చేసి చెప్తానండి ఎలా వచ్చిందో. దీనికి జొన్న రొట్టి, చపాతీ కాంబినేషన్ బాగుంటుందండి. నేనైతే ఇది చికెన్లోకి పలావ్ చేసినాను, ఇంకా దాంతోనే మీకు తిని చూపిస్తాను. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తానండి. చాలా బాగా వచ్చిందండి. కారము, ఉప్పు అంతా కరెక్ట్ సరిపోయిందండి. మసాలా అంతా ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.